హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్య సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ఒక వీడియో తెగ ట్రెండ్ అవుతుంది. ఏంటంటే, మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, రూపాయి పెట్టుబడి లేకుండా రోజుకు 1000 రూపాయల నుండి నెలకు 15,000 వరకు సంపాదించొచ్చు. అది కూడా నో బ్రోకర్ కంపెనీ వల్ల అంబాసిడర్ క్లబ్ ద్వారా అని చెప్తున్నారు. అసలు ఏంటి ఈ నో బ్రోకర్ అంబాసిడర్ క్లబ్? నిజంగానే ఫోన్ లో డీటెయిల్స్ ఎంటర్ చేస్తే బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు పంపిస్తారా, లేక ఇదంతా వ్యూస్ కోసం చెప్పే ముచ్చట? ఒకవేళ నిజమైతే మనం ఇందులో ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా పని చేయాలి? అసలు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే దీని వెనుక ఉన్న ఒక షాకింగ్ ప్రాక్టికల్ నిజం కూడా మీకు చెప్పబోతున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు అసలుకి నో బ్రోకర్ అంటే తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా, అవునా కదా? సో అందరికీ అన్ని విషయాలు తెలియాలని ఏం లేదు. సో మనం ఫస్ట్ నో బ్రోకర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఆ అసలు ఈ కంపెనీ నిజమైనదేనా, నమ్మవచ్చా? ఫ్రెండ్స్, నో బ్రోకర్ అనేది భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, ముంబై లాంటి మెట్రో సిటీస్ లో చాలా పెద్ద రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్. సాధారణంగా మనం ఇల్లు అద్దెకు తీసుకోవాలన్నా, కొనాలన్నా మధ్యలో బ్రోకర్లకి వేలల్లో బ్రోకరేజ్ కట్టాలి. కానీ ఈ నో బ్రోకర్ యాప్ ద్వారా జీరో బ్రోకరేజ్ తో నేరుగా ఓనర్స్ ని, ఇంకా టెనెంట్స్ ని, అంటే అద్దెకు ఉండేవారిని కలుపుతారు. కాబట్టి కంపెనీ 100% లీగల్ మరియు జెన్యూన్ అండి. వాళ్ళ బిజినెస్ ని ఇంకా పెంచుకోవడానికి, ఎక్కువ మంది ఓనర్ల డేటాని సేకరించడానికి వాళ్ళు పెట్టిన ప్రోగ్రామే ఈ నో బ్రోకర్ అంబాసిడర్ క్లబ్. సో అసలు అందులో ఏం పని చేయాలి, అసలు ఆ పని ఏంటి, మనం ఏం చేయాలి అనేది చూద్దాము. సో ఇందులో మన పని ఏంటి? చాలా సింపుల్ అండి. దీనిని లీడ్ రిఫరల్ అంటారండి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీ అపార్ట్మెంట్ లోనో లేదా మీ పక్కింట్లోనో ఎవరైనా తమ ఫ్లాట్ ఖాళీ చేసి ఇల్లు అద్దెకి ఇవ్వబడును అని బోర్డు పెట్టారు అనుకుందాం. మీరేం చేయాలంటే ఆ ప్రాపర్టీ ఓనర్ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్, ఆ ఇల్లు ఎక్కడుంది అనే లొకేషన్ డీటెయిల్స్ తీసుకొని ఈ నో బ్రోకర్ అంబాసిడర్ యాప్ లో సబ్మిట్ చేయాలి. మీరు డీటెయిల్స్ ఇచ్చాక నో బ్రోకర్ టీం వాళ్ళు ఆ ఓనర్ కి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటారు. వాళ్ళు ఓకే అని చెప్పి ఆ ప్రాపర్టీ గనక నో బ్రోకర్ యాప్ లో లైవ్ అయితే మీకు వాళ్ళు కమిషన్ ఇస్తారన్నమాట. సో అర్థమైందండి. సో మరి దీనికి లీడ్స్ ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు నెంబర్ 1 ఏంటంటే, మీ కాలనీ లేదా అపార్ట్మెంట్ వాచ్మెన్లు, సెక్యూరిటీ గార్డులను అడిగితే ఎవరికి ఇల్లు, అంటే ఎవరి ఇల్లు ఖాళీ అవుతుందో ముందే చెప్తారు. సెకండ్ వన్ ఏంటంటే, మీరు బయట తిరిగేటప్పుడు రోడ్ల పక్కన ఇళ్లలో టూలెట్ బోర్డుల ద్వారా సమాచారం సేకరించవచ్చు. థర్డ్ వన్ ఏంటంటే, ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపులలో వచ్చే లోకల్ ప్రాపర్టీ పోస్టుల నుండి కూడా డేటా తీసుకోవచ్చు. సో మరి సంపాదన ఎలా ఉంటుంది? సో ఇదంతా బానే ఉంది. మరి దీనికి డబ్బులు ఎంత ఇస్తారు అంటే, వాళ్ళు అఫీషియల్ గా చెప్పిన దాని ప్రకారం మీరు ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ లీడ్ ఇచ్చి అది సక్సెస్ అయితే మీకు 500 వరకు వస్తాయి. అదే ఒక ఇండిపెండెంట్ హౌస్, అంటే ఒక సొంత ఇల్లు డీటెయిల్స్ ఇస్తే మాత్రం ఒక ఆ అంటే ఒక 150 టు 500 వరకు ఇస్తారండి. సో ఇవే కాకుండా పెయింటింగ్, ఇంకా ఆ నార్మల్ గా హోమ్ సర్వీసెస్ ఉంటాయి కదా, సో వాటికి కూడా లీడ్స్ ఇస్తే ఆ సర్వీస్ బిల్లు మీద 5% కమిషన్ ఇస్తారు. సో ఇందులో మంచి విషయం ఏంటంటే, మీ వాలెట్ లో పడిన డబ్బుల్ని మీ యూపీఐ ఐడి ఎంటర్ చేసి విత్ ఇన్ సెకండ్స్ లో మీ బ్యాంక్ అకౌంట్ కి ఇన్స్టాంట్ గా విత్డ్రా చేసుకోవచ్చండి. సో ఇదైతే మంచి విషయమే. సో ఇందులో ఉన్న ఇబ్బందులు ఏంటి? సో అంతా బానే ఉంది. సో మనకు అంటే ఏదైనా టూలెట్ బోర్డు ఉంటే మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, అది సక్సెస్ఫుల్ అయింది, మనకి డబ్బులు వచ్చాయి, డ్రా చేసుకున్నాం. కానీ ఇందులో ఉన్న నెగిటివ్స్ కూడా తెలుసుకోవాలి కదా. సో ఫ్రెండ్స్, యూట్యూబ్ వీడియోలలో చూపెట్టినంత ఈజీగా ప్రతిరోజు వేలల్లో సంపాదించడం అయితే ప్రాక్టికల్ గా సాధ్యమా అంటే కొంచెం కష్టం అనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో కొన్ని కండిషన్స్ ఉన్నాయండి, అవి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే, మీరు ఇచ్చే లీడ్ డేటా నో బ్రోకర్ డేటాబేస్ లో ఆల్రెడీ ఉండకూడదు. అంటే ఆ ఓనర్ నెంబర్ ఇంతకు ముందు ఎవరు రిజిస్టర్ చేసి ఉండకూడదు. ఒకవేళ ఆల్రెడీ ఉంటే మీకు రూపాయి కూడా రాదు. సెకండ్ వన్ ఏంటంటే, ఓనర్ ఒప్పుకోవాలి. మీరు నంబర్ ఇచ్చాక నో బ్రోకర్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నాకు నో బ్రోకర్ వద్దు, నేను డీటెయిల్స్ ఇవ్వను అని ఓనర్ చెప్తే ఆ లీడ్ రిజెక్ట్ అవుతుంది. సో థర్డ్ కండిషన్ ఏంటంటే, ఈ సర్వీస్ ప్రస్తుతం కేవలం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, పూణే, ఢిల్లీ లాంటి పెద్ద నగరాల్లో మాత్రమే యాక్టివ్ గా ఉంది. మీరు కనుక చిన్న టౌన్స్ లేదా గ్రామాల్లో ఉంటే ఈ లీడ్స్ అక్కడ పనిచేయవు. కాబట్టి దీనిని ఒక ఫుల్ టైం జాబ్ లాగా కాకుండా
పార్ట్ టైమ్ గా మీ ఖాళీ సమయంలో ఒక చిన్న ప్యాకెట్ మనీ లేదా సైడ్ ఇన్కమ్ లాగా మాత్రమే చూస్తే బాగుంటుందండి. అంటే ట్రై చేయండి. ట్రై చేయడంలో అయితే తప్పు లేదు. సో, మన ప్రయత్నం మనం చేద్దాం. రిజల్ట్ అనేది వస్తుందా? రాదా? అని తర్వాత తెలుస్తుంది. సో, చివరగా నేను చెప్పే మోస్ట్ ఇంపార్టెంట్ మాట ఏంటంటే, ఈ నో బ్రోకర్ అంబాసిడర్ క్లబ్‌లో జాయిన్ అవ్వడానికి ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఇది 100% ఉచితం. యూట్యూబ్‌లో ఇలాంటి వీడియోలు చూసాక ఎవరైనా మీకు ఫోన్ చేసి లేదా టెలిగ్రామ్‌లో మెసేజ్ చేసి మీకు నో బ్రోకర్‌లో జాబ్ ఇస్తాము, ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు కట్టండి, సెక్యూరిటీ డిపాజిట్ కట్టండి అని అడిగితే అస్సలు ఒక్క రూపాయి కూడా కట్టకండి. ఎందుకంటే అవి పక్కా ఫ్రాడ్ నెట్వర్క్స్. సో, మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ లేదా యాప్‌లో మాత్రమే ఫ్రీగా సైన్ అప్ అవ్వండి. మీ చుట్టుపక్కల ఒక 2 లీడ్స్ ఇచ్చి చూడండి. పేమెంట్ వస్తే అప్పుడే కంటిన్యూ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ ఆన్‌లైన్ వర్క్స్ అప్డేట్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, సపోర్ట్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.